హాయ్ అండి. ఈరోజు అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయితే చేస్తున్నానండి. ఒక 6 మందికి 7 మందికి అయితే సరిపోతుందండి. ఫస్ట్ అయితే చికెన్ అయితే కొంచెం ఉప్పు పసుపు అయితే కడిగేసి పెట్టుకున్నాను, క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని అయితే చెక్క మసాలాలు అన్నీ కూడా అయితే వేసుకొని వాటర్ అయితే వేసుకొని కొంచెం సేపు అయితే బాయిల్ అయితే చేసుకుంటున్నానండి. ఆ వాటర్ అయితే బిర్యానీకి అయితే యూస్ చేస్తానండి. ఫ్రై పీస్ బిర్యానీ కదా, ఫస్ట్ అయితే ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకొని కుక్కర్లో అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటే సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది. ఒక పక్కనే కొంచెం సేపు అయితే చికెన్ ఉడుకుతూ ఉన్నప్పటికీ 50% ఉడికిపోయిన తర్వాత అయితే ఇంకో పక్కన కళాయి అయితే పెట్టేసుకొని ఫ్రై కూడా అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఒక కళాయిలోని కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు అన్నీ అయితే వేసుకొని ఫ్రై అయిన తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. అవి పక్కన ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకో పక్కన అయితే చికెన్ అయితే కుక్ అవుతుంది కదా, దానిపైన కొంచెం నురకలాగా అయితే వస్తుంది. అదైతే తీసేస్తే మనకి బాగుంటుందన్నమాట. ఎక్కువ వస్తే తీసేసుకోండి. ఆ వాటర్తోనే అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాం కదా, అందు గురించి అనేసి అయితే వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. పైన నురకలాగా వచ్చేది కొంచెం కొంచెంగా అయితే. తర్వాత అయితే ఇక్కడ ఫ్రై ప్రిపేర్ చేస్తాను కదా, దానిలోకి అయితే మసాలా, ధనియాల పొడి, కొంచెం కారం, ఉప్పు అన్నీ అయితే వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. తర్వాత అయితే టమాటాలు అయితే ఒక 2 వరకు యాడ్ అయితే చేసుకున్నాను. కొంచెం గ్రేవీగా వస్తుంది కదా, ఒక 7 మెంబర్స్కి అయితే నేనైతే ఈరోజు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేయడం వల్ల అయితే మనం తొందరగా అయిపోతుంది వంట కూడా, క్విక్గా కూడా ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా బాగా అయితే ప్రిపేర్ అయితే చేసేయచ్చు. ఈ విధంగా క్వాంటిటీ ఒకసారి చెక్ చేసుకొని చేసుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మెత్తపడిపోయేటప్పటికైతే చికెన్ కూడా అయితే ఉడికిపోయిందండి. చికెన్ కూడా అయితే వేసేసుకున్నాను. వాటర్ అయితే తీసేసుకొని అన్నీ కలిపేసుకుంటున్నాను. అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే బాగా కలిపేసుకుంటున్నానండి. అంతా ఒకసారి ఒక 2 or 3 minutes అయితే బాగా అయితే అన్నీ కలిసేటట్టు అయితే ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు కారం పట్టేటట్టు ఉండాలనేసి అయితే చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అయితే కొంచెం అయితే ఇందులో చికెన్లో అయితే వేసేసుకొని ఒక 5 minutes అయితే కుక్ చేసుకుంటే మనకైతే ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరిపోతుందండి. నాకు కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది, అందు గురించి అనేసి అయితే సాల్ట్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం. ఈ స్టేజ్లోనే అయితే ఉప్పు కారాలు సరిపోకపోతే కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మసాలా అంతా అయితే కొంచెం తక్కువగానే యాడ్ అయితే చేస్తున్నాను. మసాలా కొంచెం మంది ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు, ఎక్కువ కూడా వేసుకుని కొంచెం ఘాటుగా కూడా చేసుకోవచ్చు. నేను పిల్లల గురించి అయితే కొంచెం మరీ స్పైసీగా కాకుండా అయితే తక్కువగా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చికెన్ తీసాం కదా, వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే పక్కనే అలాగే మరుగుతూ ఉండాలి. అవి బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు అయితే వేసుకునేదానికైతే అలాగే పక్కన నుంచి మరుగుతూ ఉండాలి. ఇంకొక పొయ్యి మీద అయితే నేను అలాగే మరిగిస్తూ ఉన్నాను. ఇంకో పక్కన అయితే కుక్కర్ అయితే పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఏలక్కాయ అన్నీ వేసుకొని అయితే ఫ్రై అయితే చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం మసాలా అయితే వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా అయితే వేసుకున్న తర్వాత అయితే వాటర్ అయితే వేస్తున్నానండి. తగినన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక పక్కన వాటర్ మరిగించాం కదా, చికెన్లోని వాటరు, అవి ఎన్ని గ్లాస్ వచ్చాయో అవి వేసేసుకొని మిగిలినవి నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను బాగా. తర్వాత అయితే ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను. బాగా అన్నీ కలిసినట్టు అయితే కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని ఒక విజిల్ అయితే రప్పించుకుంటే మనకి బిర్యానీ కూడా అయితే పొడి పొడిలాగా అయితే
రెడీ అయితే అయిపోతుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే ఎవరైనా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి చాలా పొడి పొడిలాగా అయితే వస్తుంది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేస్తే చూడండి ఇంత చాలా చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.